ఏజెంట్ కూడా అంటే సినిమా ఒక ప్యాషనేటెడ్గా కనిపిస్తుంది సినిమా అంతా, కానీ జనాల్లోకి రీచ్ అవ్వలేదు అది సినిమా. జనాల్లోకి రీచ్ అయిందండి, నెగిటివ్గా రీచ్ అయింది. అంటే రీచ్ అవ్వటం కంటే కూడా జనాలు లైక్ బాగా ఎక్స్పెక్ట్ చేశారండి. ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ అలాట్. సమ్వేర్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ పరంగానే తప్పు జరిగింది. అంటే దాన్ని జనాలకి కథ ముందు చెప్పకపోవటం కూడా ఒక అంటే ఇలాంటి కథ అదే తప్పండి. కథే వీ కుడ్ నాట్ డూ ఇట్ ప్రాపర్లీ అనే ఫీలింగ్ ఉంది. కొంచెం బాగా చేసుకున్నట్టయితే ఇంకా బెటర్గా ఉండేదేమో. దట్స్ ఎ బిగ్ రిగ్రెట్ ఫర్ మీ ఆల్వేస్. కొంచెం నేను కష్టపడాల్సింది కష్టపడలేదు అనేది. లేదు రండి, ఫ్యూచర్లో మళ్ళీ మీ చిరంజీవి గారికి ఒక బ్లాక్ బస్టర్ మళ్ళీ అఖిల్కి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో అంటే ఆయనకున్న హిట్లతో అదే అదే అదొకటి ఉంటుంది. సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ కాల్ చేసి ఆయన ఇమీడియట్ ఎప్పుడైనా సరే రెడీ టైం స్టోరీ తీసుకురమ్మన్నారు. కానీ మనకు కరెక్ట్గా ఏంటంటే అన్నారని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళిపోలేదు కదా. అండ్ అఖిల్తో ఏంటంటే ఐ టుక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే గ్యారంటీగా ఒక రేంజ్, అందుకని బడ్జెట్ అని ఎవడు మాట్లాడినా సరే మీకేం తెలుసురా బాబు అని అంటుండే. హిట్ పడిందంటే మనం నెక్స్ట్ స్టేజ్లో ఉంటాం. సో ఈ నెంబర్లన్నీ మనం లెక్కేసుకోక్కర్లేదు. విచ్ ఈవెన్ నౌ ఐ బిలీవ్ అఖిల్కి రేపు పడబోయే హిట్ 100 కోట్లు టచ్ అవ్వడం చాలా తేలికండి. అది రావాలి. అది ఏజెంట్ అవుతుంది అనుకున్నాను, అది అవ్వట్లేదు అంతే. ఓకే సార్, కథలు రెడీ చేశారేమో. అఖిల్కి ఏమైనా వింటున్నా? అఖిల్ అంటే చేస్తున్నాం అండి. అండ్ అఖిల్ ఈజ్ ఇది లెనిన్తో ఈ స్టార్డమ్ విల్ చేంజ్. ఐ విల్ ఫీల్ 100% నాకు. అండ్ తను ఏంటంటే చిన్న సినిమా చేద్దామండి. ఓకే, ఇప్పుడు దట్ క్యూట్ కన్సర్న్ ఇస్ దేర్ అనమాట. ఏంటంటే చిన్నది చేసుకుని ఎలాగో పెద్ద పెద్ద సినిమాలు బయట చేస్తున్నాను, మధ్యలో చిన్నది చేసుకుందాం ప్రాపర్గా మనం ఈసారి మీకు సంపాదించి పెట్టాలి అని. ఓకే, అంటే 2 బిగ్ బడ్జెట్ మూవీస్ కదా సార్. మీరు మీరు ఆ మూడ్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా సార్ బాగా? మూడ్ కంటేనండి, బోలాశంకర్ ఫెయిల్యూర్ కిల్డ్ మీ అలాట్. ద సోషల్ మీడియా కిల్డ్ మీ. అంటే అది అమ్మేశారు, ఇది అమ్మేశారు, వెళ్ళిపోయారు. నేను ఫ్లైట్లో జనరల్గా ఏంటంటే సినిమా వర్కౌట్ అవ్వకపోతే నైట్ నేను ఫ్లైట్ ఎక్కేస్తాను. దట్స్ మై ముందే బుక్ చేసుకుంటాను నేను. ఎందుకంటే కొంచెం తేడాలు వస్తున్నాయంటే. చిరంజీవి గారు పొద్దునే కాల్ చేశారు, మనం అనుకున్నాం కదా ఇది ఏదో దీపం పెట్టాం గాల్లో వర్కౌట్ అవ్వలేదని అని ఆయన మామూలుగా చెప్పేశారు. నెక్స్ట్ అసలు ఏం మైండ్లో అన్నీ తీసేసాను. ఆ నైట్కి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నాది 25th యానివర్సరీ. ఓకే, సో మా వైఫ్ టోల్డ్ అన్నీ ల్యాప్టాప్లు అన్నీ ఆపేసేయండి, ఈ 2 days అసలు ఏం చేయకూడదు, మొత్తం తీస్తాను. అండ్ యానివర్సరీ రోజు విషెస్ కోసం ఓపెన్ చేస్తే మొత్తం అల్లకల్లాలు అనమాట. అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, అయిపోయింది. ప్రొడ్యూసర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరన్నా ట్వీట్ చేస్తే ఇది కాదురా, ఆయన పాపం క్రూసిఫై చేశారండి. చిరంజీవి గారు బాధించి వసూలు చేశారు, ఇలాంటి నీచమైనవి అనమాట. సో సడన్లీ ఐ కుడ్ టేక్ ఇట్. ఇదేంట్రా, ఇప్పుడు నా వల్ల వేరే వాళ్ళు నిందలు పడకూడదు. నన్ను ఏమైనా తిడితే నేను నెక్స్ట్ ఇచ్చేస్తాను. కానీ పాపం ఆయన నిజంగా జెన్యున్గా కాల్ చేసి చెప్పారు, అసలు మీరు మిగతా ఏం పడుచుకొని వెళ్ళిపోమని. ఓకే, సో అని మీరైతే ట్వీటెడ్ అదేం లేదు. బట్ అది ఎలా పడుతుందంటే తెలియకోకుండా ఇంపాక్ట్. అందరూ అంటారు దీంట్లో పోయిందని. నాకు బోలాశంకర్ సినిమా మీద పోయిందానికంటే ఈ సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల యుఎస్ బిజినెస్ స్మాష్ అయిపోయింది. ఓకే, ఒక 7-8 మాదేంటంటే వి సిండికేట్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అండ్ బై ల్యాండ్స్ దేర్. ఓకే, ఆ ల్యాండ్ని డెవలప్ చేసి అమ్మేసి వచ్చినవి ఇచ్చేస్తాం అనమాట. దట్స్ అ బిజినెస్ మోడల్. అది ప్యూర్ నమ్మకంతోనే ఇచ్చేసేస్తారు. అండ్ అక్కడ లీగల్ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళిపోతాం అనమాట. అది డబ్బులు తీద్దామని మనం తీయలేము, వాడుకోలేము. కానీ అవన్నీ తెలియదు కదా ఎవరికి. మా డబ్బులు ఏమైపోతాయి అని చెప్పేసి ఒక 6 months బిజినెస్ అంతా ఆగిపోయింది. మనం కూడా ఎందుకు ఈ టైంలో అసలు ఏమని కదిలించకూడదు అని. ఓకే, రిపుల్ ఇంపాక్ట్ అంటారు కదా. సార్ అంటే యూఎస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్ అది. ఓకే, అది ఎలా ఉంటుంది సార్ అది కొనటం అమ్మడం అంటే? ఇలాగేనండి. ఇక్కడ అక్కడ డాలస్ అంటే కనుక చిన్న హైదరాబాద్ కింద లెక్క. ఓకే, సో అక్కడ రోడ్డు మీద వెళ్తా ఉంటే మనం ఇప్పుడు అంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్.
ఇది మన రాజు గారిదిరా, అది నెల్లూరు రెడ్డి గారిదిరా, ఇలా చెబుతుంటారు. ఓకే అంతా మన తెలుగు వాళ్ళు కానీ తమిళ వాళ్ళు కానీ మొత్తం కలిపి ఓకే వీఆర్ ఎర్నింగ్ లాట్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. అందరూ కలిపే చేస్తారు. ఓకే అంటే సోషల్ మీడియా వల్ల అంటే మీరు సినిమా వల్ల పోగొట్టుకున్నాను కానీ సోషల్ మీడియా వల్ల ఎక్కువ పోగొట్టుకున్నా అంటున్నారు కదా. అంటే అది ఫైనాన్షియల్ కూడా ఎఫెక్ట్ చేసింది సార్ బాగా. అదే కదండి, అంటే నా బిజినెస్ ఇప్పుడు సింపుల్ ట్రస్ట్ బేస్డ్ అండి. ఎవరెవరో ఉంటారు, సడన్లీ వాట్ దే డూ ఇస్ ఓకే ఈ పర్టికులర్ ఏరియాలో కనుక ఈ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ హోటల్ కడుతున్నాము, దీనికి 10 million అవుతుంది, 20 million అవుతుంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత రావచ్చు. సో ఏం చేస్తాం, కట్టేసి అమ్మేస్తాం, అమ్మేసిన తర్వాత వచ్చిందంతా షేర్ చేస్తాం. ఓకే దట్స్ ద బిజినెస్ మోడల్. దీంట్లో ఏంటి మామూలుగా అయితే ఆలోచించరు కదా, వీళ్ళు లాస్లో ఉన్నారు కడితే కనుక ఆ సినిమాకి వెళ్ళిపోతున్నాం, అలాంటివన్నీ వస్తాయండి. ఓకే అండ్ పర్ఫెక్ట్గా అంత ముందు వరకు 5 years పాటు మన రిటర్న్ అడిగిన వాళ్ళందరూ కూడా అడగటం ఏం చేస్తారు. సో ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఏం సార్ సోషల్ మీడియా నుంచి అంటే ఈ ఎఫెక్ట్ అందరికీ మామూలుగా సోషల్ మీడియా వల్ల ఎక్కువ చెడు జరుగుతుందంటారా మంచి జరుగుతుంది అంటే ఏం సార్ దాని మీద అభిప్రాయం? మంచి చెడు అంటే సోషల్ మీడియా అనేది ఇట్ లివ్ విత్ అవర్ లైఫ్స్. సో మంచి చెడు కాదు కదా, అది కెన్ బి ఎనీవే. ప్రమోషన్కి అదే వాడుకుంటాం కదా సోషల్ మీడియా, లేకపోతే పాజిటివ్ అదే నెగిటివ్ నెగిటివ్గా అదే ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అంతే. ఓకే ఏంటి సార్ అంటే మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండడం కొన్ని రోజులు యూఎస్లో ఉండటం ఎలా అంటే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు కదా బిజినెస్ వల్ల. ఓకే బట్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ లైఫ్, ద లైఫ్ వీ చోజ్. ఓకే అక్కడికి వెళ్ళటం అంటే ఎవరు కావాలని మన ఊరు వదులుకుని వెళ్ళడం. సో వెళ్ళాల్సి వస్తుందంటే ఫర్ సమ్ రీజన్స్ వీ వెంట్ దేర్ అండ్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ కదా. ఓకే ఇక్కడ సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఉన్నాయి కదా సార్ మీకు ఎక్కడ? సాఫ్ట్వేర్తో పాటు రియల్ ఎస్టేట్ కూడా మన దగ్గర కొనసాగుతుంది. రోబోటిక్స్ తర్వాత బెస్ట్ బ్రెయిన్స్ అని స్కూల్స్ ఉన్నాయి. ఓకే దట్స్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. అంటే కసిగా అంటే మళ్ళీ సినిమా అంటే ప్యాషనేటెడ్ ఉండటం వల్లే ఖచ్చితంగా సినిమా అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్. కంటిన్యూ కాదండి, అంటే నాకు బ్రేక్ ఎందుకు వేయాలి అనేది ఉంటుంది. అండ్ నిజంగా ఒక సర్లే నీకెవరు తర్వాత బ్రేక్ వేస్తే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు కూడా. హిట్ తర్వాత వెళ్ళిపోయాడని బాలశంకర్ తర్వాత నేను బ్రేక్ వేయకూడదండి. వేయకూడదు ఇన్ సెన్స్ ఒక ఫెయిల్యూర్తో ఎంత కష్టపడి ఫెయిల్యూర్తో బయటకు వెళ్ళాల్సిన పని లేదు కదా. అండ్ ఇంకోటి ఇక్కడ దేర్ సెవరల్ ఎంప్లాయీస్ హూ ఆర్ దేర్, కంపెనీ నమ్ముకున్న వాళ్ళు 15 సంవత్సరాలు మట్టి ఉన్నారు. అవును సడన్గా వాళ్ళని 15 సంవత్సరాలు మీరు లేరు నేను రేపు నుంచి చేయను అంటే ముందు వాళ్ళకి షాక్ అయిపోతారు. సో ఎందుకు సార్ సర్లే నీకేమో తర్వాత ఎందుకు బ్రేక్ వేద్దాం అనుకున్నారు అసలు? వాట్ ఈస్ అనుకోలేదండి, అంటే యూఎస్ వెళ్ళిపోయాను, బ్రేక్ ఇద్దాం అనుకోలేదు. యూఎస్ వెళ్ళిపోయాను కాబట్టి ఈజీగా ఉండేది. ఒక హిట్ తర్వాత నేను కామ్గా నేను చేయనంటే బాగానే ఉండేది. బట్ ఫ్లాప్ తర్వాత నేను చేయనంటే ఫ్లాప్ వల్ల నేను చేయలేను అనుకుంటారు కదా. దానికి ఫ్లాప్ కంటే కూడా నాకు ఆ ఫ్లాప్ వల్ల కానీ నష్టం చాలా ఎక్కువ. సార్ రియల్గా అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఈ గాసిప్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే రియల్గా ఆ బోలాశంకర్ టైంలో చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన మీకు సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ నెక్స్ట్ అఖిల్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఒకసారి ఏంటి సార్ ఎలాంటి సపోర్ట్ లభించింది మీకు వాళ్ళ దగ్గర నుంచి? అఖిల్ డిడ్ నాట్ టేక్ ఎ పెన్నీ ఫర్ ద మూవీ సార్. అండ్ అంటే ఫస్ట్ నుంచి అనుకున్నది ఈ సినిమా ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి నా సాక్రిఫైస్ అన్నట్టు తన బాడీ అంతా ఇచ్చేసుకుని 3 years పాటు ఈ వర్క్ డే అండ్ నైట్.